ఈ వెహికల్ వచ్చేసి ఓలా ఎస్1 ప్రో. సో, ఈ వీడియోలో నేను మీకు హెడ్ ల్యాంప్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలి ఓలాకి అని చెప్పేసి నేను చెప్తా. సో, మన వీడియో గనుక మీరు ఇంకా మన ఛానల్ గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఫస్ట్ నేను ఫింగర్ పాయింట్ చేస్తున్నాను కదా! ఈ హార్న్ స్విచ్ కింద అలాగే ఆ రైట్ సైడ్ స్విచ్ కింద 2 స్క్రూస్ ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ ఒక ఎల్ఎన్‌కి స్క్రూస్ ఉంటాయి. అవి నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. దానికి 4 అండ్ 5 6 ఎల్ఎన్‌కి అయితే పడుతుంది. ఆ ఎల్ఎన్‌కిస్‌తో ఆ బోల్ట్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద నుంచి కూడా ఒక 10 బిట్‌తో అయితే బోల్ట్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకుండా అయితే మీకు ఓపెన్ అవ్వదు హెడ్ ల్యాంప్ అనేది. సో, కింద నుంచి మీరు చూస్తున్నారు కదా! కింద నుంచి ఒక బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ ప్యానెల్ ఉంది కదా! ఇది కొంచెం గట్టిగా బయటికి లాగండి. విరిగిపోదు. బట్ ఆ సైడ్, ఈ సైడ్ కూడా దానికి నాబ్స్ ఉంటాయి. 4 నాబ్స్ అయితే ఉంటాయన్నమాట. అటు ఇటు కలిపి లాగండి. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకోవడం వల్ల నాకు లాగడం కొంచెం ఇబ్బంది అయితది. చూసారు కదా! ఆ చివర, ఈ చివర 4 ఐ మీన్ 2, 2, 4 ఉంటాయన్నమాట. సో, ఈ ప్యానెల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ హెడ్ ల్యాంప్ ప్యానెల్ ఎలా ఓపెన్ చేయాలి? ఎలాగైతే ఈ సైడ్ 2, 2 ఉన్నాయి కదా నాబ్స్ అట్లానే దానికి కూడా ఇక్కడ మనకి సైడ్ చూసారు కదా! ఈ సైడ్ ఒకటి అలాగే కొంచెం ముందున అలాగే ఇటువైపు కూడా ఉంటాయి. ఆ 4 బయటికి కొంచెం హెడ్ ల్యాంప్ గట్టిగా మీద నుంచి నెట్టితే హెడ్ ల్యాంప్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? అలాగే ఇక్కడ చూసారు కదా! కింద నుంచి 10 బోల్ట్ తిప్పినట్లయితే మీరు అది సింపుల్‌గా వచ్చేస్తుంది. ఒకవేళ ఓపెన్ చేయకపోతే టైమ్ టేకింగ్ తీసుకుంటుంది.